కాలుకొకడు చేయికొకడు పనివాడు. అడిగిందంతా చెప్పే ముందే తెచ్చిచ్చేవాళ్ళు. అబ్బా, మీకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటో తెలుసా? అక్క, మనము ఏ డ్రెస్ వేసుకున్నామో తెలుసా? చీరా? ఏంటక్క, కళ్ళ కూడా చీరనేనా? ఇంకా బాగుండేది. చీర బాగుండేది. పట్టు చీరే కదా? ఏ పట్టు చీర? 4 ఏళ్ల కిందట ప్రియా పెళ్లికి బావ తీసిచ్చారు కదా, కాంచీ సిల్క్. ఆ పట్టు చీరేనా? ఏంటక్క నువ్వు? అసలు డ్రెస్ చీర ఒకటేనా? ఇప్పుడు చీరను తెలిసి బయటికి రండి. సరే 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 సరే, కలగన్నది నువ్వు కదా, అదేంటో నువ్వే చెప్పేలే. సరే, అలా అన్నా బాగుంది. నువ్వు కుర్తా వేసుకున్నావు, నేను 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 జీన్స్ ప్యాంట్ టాప్ వేసుకున్నాను. సూపర్. రేణుకక్క స్కర్ట్ వేసుకుంది. స్కర్ట్ నాకు మరీ అంత బాగోదు కదే. స్కర్ట్ షార్ట్ కాదక్క, లాంగ్ స్కర్ట్. ఏ డిజైన్ స్కర్ట్? ఆ రోజు గాంధర్వ స్టోర్ లో ఆ బొమ్మకేసిన స్కర్ట్ ఉంది చూడు, అదా? అదే అదే. నీకది చాలా బాగా నచ్చింది కదా? కానీ చూసి సంతోషించాలి అంతే. అది వేసుకోవడం అంటే అది కల్లోనే. సరే సరే సరే, ఆ తర్వాత? అదయ్యాక అక్కడ పెద్ద డైనింగ్ టేబుల్. జాగ్రత్త. పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది, దానిపైన ఫుల్ వెరైటీస్ ఫుడ్. చాలు చాలు అన్నా తెచ్చి తెచ్చి ఉట్టిస్తున్నారు. ఎంత బాగుందో. ఇవన్నీ కల్లోనే సాధ్యం. నువ్వు చెప్పేవన్నీ ఆ చంద్రలోకానికి వెళ్ళినా నెరవేరవు. మనం ఏ లోకంలో ఉన్నా ఆ 3 స్టార్స్ వచ్చి మనల్ని పట్టుకొచ్చి మరి మనతో ఈ పనులన్నీ చేయిస్తారు. నాట్ 3 డియర్, 3+1. 3+1? ఆ 1 ఎవరు? అయ్యో అక్క, మన మైనవతిని మర్చిపోయావా? ప్రియా, మీకెన్నిసార్లు చెప్పాను అలా పెద్దవాళ్ళ గురించి మాట్లాడొద్దు అని? తను మన అత్తయ్య, అలా అనకూడదు. అక్క, పెద్దవాళ్ళు బుద్ధి లేకుండా చేస్తే మాట్లాడకుండా ఉండడానికి అవుతుందో చెప్పు? వాళ్ళు ఎలాగైనా చేయని, వాళ్ళ వయసుకైనా మనం వాల్యూ ఇవ్వాలి కదా. ఎంత వాల్యూ ఇవ్వాలో తెలియటం లేదు. మన అత్తయ్య వయసు ఎంతుంటుందేంటి? ఎనీ ఐడియా? ఇదేం ప్రశ్నే? ఆవిడ ఏజ్ గురించి నాకు ఎప్పుడూ కన్ఫ్యూజనే. మనల్ని తిట్టేటప్పుడు 20 ఏళ్ల అమ్మాయిలాగా జోష్లో ఉంటుంది. ఆమె కొడుకులు వచ్చినప్పుడేమో వాళ్ళ ఎదురుగా 80 ఏళ్ల ముసలావిడ్లా అయిపోతుంది. ప్రియా, ఎప్పుడు నీకిదే అవుతుంది. అత్తయ్య వచ్చి తిట్టేలోపు ఆ సాంబార్ ఏదో కంప్లీట్ చేయి త్వరగా. నువ్వు ఇవి కట్ చేసి ఇచ్చేయి. నువ్వేంటి, నువ్వు వెళ్ళి పంచాడు పో. సరే, నేను ఇవి తీసేస్తాను, నువ్వు ఇవి కట్ చేసి. చూసుకోవాలి కదా. మన కళలు కరటం ఇంట్లో వాళ్ళకి కాదు, ఈ చాక్ కూడా ఇష్టం లేదు. అమ్మా అమ్మా, ఇక్కడే ఉన్నావు, రారా. అమ్మా ఇదిగో అమ్మా, ఫోన్ తీసుకో. అప్పటి నుంచి తాతయ్య ఫోన్ చేస్తూనే ఉన్నాడు, కట్ చేసినా మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. అదేంటో ఏమో గేమ్ ఆడడానికి అస్సలు వదలడం లేదు. త్వరగా మాట్లాడివమ్మా. అలాగే. అమ్మా శైలజ. నాన్న చెప్పండి. నాన్న, అమ్మకి బాగోలేదమ్మా, హాస్పిటల్కి తీసుకొచ్చాను. నాన్న, ఏమైంది నాన్న? తెలీదమ్మా. సరే నాన్న, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అమ్మా, ఎప్పుడూ చూపించే ఆనంద్ హాస్పిటల్లోనే ఉన్నాను. నువ్వు ఇప్పుడే వస్తావా లేక అంతా అయిపోయాక వస్తావా? నాన్న, ఆయన్ని ఒక మాట అడిగి నేను బయలుదేరిపోతాను నాన్న. నువ్వు వాడిని అడిగి వాడు ఒప్పుకొని నువ్వు రావడం ఇవన్నీ అయ్యే పనులు కాదులే అమ్మా, వదిలే అమ్మా. నువ్వు ఏ కారణానికైనా ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి ఆ రాక్షసుడు ఒప్పుకోళ్లే. నువ్వు వదిలే.
అమ్మా గేమ్ ఆడుకోవాలమ్మా, ఫోన్ ఇయ్యమ్మా. ఏమైందక్క? మా అమ్మకి ఒంట్లో బాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశానని నాన్న కాల్ చేశారు. అయితే ఇక్కడేం చేస్తున్నావక్క? వెళ్ళక్క. ఆయన అడగాలి కదా. పనంతా అయిపోయింది కదక్క. తాలింపు ఒకటే, అది రేణుకక్క వేస్తుంది. నేను వేస్తానక్క. మీరు వెళ్ళండి. ఆయన రాక, వాళ్ళు ఏం మాట్లాడతారో నేను చూస్తాను. నువ్వు రాక. రా, ప్రియా, రా. అవునా? సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరతాను రా. ఎక్కడికి రా? సరే సరే వెళ్ళరా. బావా, ఏంటి తను పని మీద బయటికి వెళ్తుంటే అడ్డుగా వచ్చి నించున్నారేమిటి? ఆ, మాట్లాడకపోతే వెళ్ళిపోతారు కదత్తయ్య. ఆ అమ్మా నువ్వు ఆగు. ఏంటమ్మా, ఏంటి విషయం? బావా, ఏం లేదు. శైలజ అక్క వాళ్ళ నాన్నగారు కాల్ చేశారు. వాళ్ళమ్మకి ఒంట్లో బాగోలేదంట. ఇదేమన్నా కొత్త విషయమా? మాకు రోజు ఉండేదేగా, ఎప్పుడు ఇదే గోల. తనింటికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఎప్పుడు బాగుంది? ఇటువైపు ఉండదు, అటు వెళ్ళదు. ప్రాణం పోయిందిరా అనేది ఏదో అనుకుని మేం వెళతాం, అక్కడ మాత్రం ఏమీ ఉండదు. ఆమె బాగా పాలు, పండ్లు, మందులు అన్నీ పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయేది. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. నువ్వు ఉండమ్మా. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ, అమ్మ హాస్పిటల్లో ఉన్నారంట. అక్క వెళ్ళాలి కదా, తనని పంపించండి. దానికి తనెందుకు వెళ్ళాలి? అదంతా పెద్ద డ్రామా. చేయడానికి వేరే పనేం లేదా మీకు? వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి, వంట చేయండి. అయ్యో అత్తయ్య, అన్ని పనులు అయిపోయాయి. తాలింపు ఒకటే వేయాలి, అది రేణుకక్క వేస్తుంది. నేను వేస్తాను. అన్నీ మాట్లాడుకుని తీర్మానం చేసుకుని వచ్చారా? శైలజ, మీ అమ్మను చూసొద్దాం పద. అక్కడికి వెళ్ళొద్దని నేను చెప్తున్నాను, నువ్వు వెళ్తానంటున్నావు.